రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతున్నది. హిందువుల గ్రామాలపైన దాడి చేయటము, హిందూ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి హిందూ ఉద్యోగులపైన దాడి చేయటము, హిందూ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వీళ్ళని బలవంతంగా రాజీనామా చేయించటము, పోలీసు విభాగంలో, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి హిందువులని రాజీనామా చేయించటము, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా అవామీ లీగ్లో పనిచేస్తున్నటువంటి హిందువులను టార్గెట్ చేయటం. ఇది ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందంటే మందిరాలపైన దాడులు కావచ్చును, మఠాలపైన దాడులు కావచ్చును, లేకపోతే పూజా స్థలాలపైన దాడులు జరగవచ్చును. ఇవన్నీ కూడాను నానాటికి పెరుగుతున్నాయి. చివరికి ఇస్కాన్ సంస్థకి చెందినటువంటి సీనియర్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే కూడా ఇస్కాన్ వంటి సంస్థ అతనికి మాకు సంబంధం లేదు, కృష్ణ చైతన్య దాస్ అనేటటువంటి కార్యకర్త, హిందూ సమాజం కోసం పోరాడుతున్న కార్యకర్తకు మాకు సంబంధం లేదని ఇస్కాన్ ప్రకటించింది. అంటే ఇస్కాన్తో సహా అన్ని హిందూ సంస్థల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని డిజోన్ చేసుకోవడానికి, అంటే సంస్థను కాపాడుకోవడం కోసం, సంస్థ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం సంస్థ అతనికి మాకు సంబంధం లేదని చెప్పింది. అతని అనుచరులు, ఇస్కాన్కి చెందిన ఇతర కార్యకర్తల్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళ విషయంలో ఆ సంస్థ ఏమంటుంది? కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వార్తలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. దీనికి హిందూ సమాజపు రెస్పాన్స్ ఏంటి? బంగ్లాదేశ్లోని హిందూ సమాజపు రెస్పాన్స్ ఏంటి? ఇది కూడా కాస్త ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఒక హిందూ హోమ్ల్యాండ్ కావాలన్నటువంటి ఒక డిమాండ్ను తీసుకొస్తున్నారు. ఇది వాస్తవ సమ్మతమైనటువంటి పరిష్కారం కాదు. ఎందుకంటే హిందూ హోమ్ల్యాండ్ బంగ్లాదేశ్లో ఏ ప్రాంతంలో తీసుకొస్తారు? ఖుల్నా, రాజ్షాహి, దినాజ్పూర్ ఈ ప్రాంతాలంటే బంగ్లాదేశ్ యొక్క పశ్చిమ భాగము, బెంగాల్ని ఆనుకుని ఉన్న భాగం, ఆ ప్రాంతంలో తీసుకుంటారా? లేకపోతే చట్టగ్రామ్, ఢాకా, ఈ చిట్టగాంగ్ అని ఇంగ్లీష్లో అనేది, దాన్ని బెంగాలీలో చట్టగ్రామ్ అని అంటారు. చట్టగ్రామ్ని చిట్టగాంగ్గా మార్చేసేసారు ఇంగ్లీష్ వాళ్ళు. చిట్టగాంగ్, అదేవిధంగా ఢాకా, ఈ ప్రాంతాలు, కాక్స్ బజార్, ఈ ప్రాంతాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ హిందూ హోమ్ల్యాండ్ వస్తుందా? ఒక ప్రాంతంలో హిందూ హోమ్ల్యాండ్ వస్తే ఆ హిందూ హోమ్ల్యాండ్కి బయట ఉన్న ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఏంటి? ఆ మొత్తము పాపులేషన్ హిందూ హోమ్ల్యాండ్కి షిఫ్ట్ అవుతుందా? షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి భూములు, ఆస్తులు వాటిని వదులుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి భూములు ఎవరిస్తారు? కాబట్టి పరిష్కారము లేదు, కానీ వినడానికి ఆకర్షణీయంగా ఉండే హిందూ హోమ్ల్యాండ్, ఇటువంటి నినాదాలు బంగ్లాదేశ్లో ఈరోజు వినిపిస్తున్నాయి. ఆత్మరక్షణ కానివ్వండి, హిందువులు ఎక్కువగా ఉన్న చోటికి హిందువులు తక్కువగా ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటి హిందూ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ ఉండడము, లేకపోతే 6-7 గ్రామాల ప్రజలు ఒకచోట ఉండడము, ఈ రకంగా సంఖ్యని కాస్త పెంచుకోవడం, ఇటువంటి వ్యూహాలను బంగ్లాదేశ్లో పాటించటం లేదు. నిజానికి బంగ్లాదేశ్ హిందువులకు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు, తులసి గబార్డ్ మాట్లాడింది, అమెరికాలో ఉన్నటువంటి అనేక మానవ హక్కుల సంస్థలు మాట్లాడుతున్నాయి, ఇస్కాన్కి చెందిన కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు, భారతదేశం మాట్లాడుతోంది, ఆర్ఎస్ఎస్ కూడా దీనిపైన ప్రకటన చేసింది, మన కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించింది. ఇవన్నీ కూడాను బెంగాలీ హిందువులకు అనుకూలమైన విషయాలు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఈ వాస్తవ సమ్మతమైన పరిష్కారాల్ని వెతకకుండా హిందూ హోమ్ల్యాండ్, ఇటువంటి హేతుబద్ధం కానటువంటి, ఆచరణయోగ్యం కానటువంటి డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. దాదాపుగా ఇలాంటి పరిస్థితే నేడు బంగ్లాదేశ్లో ఏది జరుగుతుందో అది రేపు పశ్చిమ బెంగాల్లో కూడా జరిగేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో కూడాను ఈసారి ఉప ఎన్నికలు కావచ్చును, మిగతా అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కానీ హిందూ సమాజము తన ప్రయోజనాల్ని కాపాడుకునే దిశగా వ్యవహరించలేదు. ఆ రకమైనటువంటి దూరదృష్టితో ఒక వ్యూహాత్మకంగా
ఓట్లు వేశారా లేకపోతే తమ హక్కుల్ని వినియోగించుకున్నారా అని చూసినట్లయితే ఆ రకమైనటువంటి వ్యూహాత్మకత కానివ్వండి, లేకపోతే ఆ రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి యోజనాబద్ధమైనటువంటి ఆలోచన కానీ కనిపించటం లేదు. నేడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో రేపు అది పశ్చిమ బెంగాల్లో కూడా జరిగేటటువంటి ప్రమాదం ఉంది. సందేశ్ ఖాళీ ఈ పేరు చెబితే బహుశా ఇప్పుడు 170 మందికి గుర్తుండదు. లోక్సభ ఎన్నికలకు ముందు సందేశ్ ఖాళీకి సంబంధించి సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి హిందూ కార్యకర్తల్ని, తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కార్యకర్తలు తమ ఇళ్లలో పార్టీ పనుల మీద పిలిపించుకుని రోజుల తరబడి ఉంచుకుని వాళ్లను రకరకాల అత్యాచారాలకు గురి చేసి పంపించేవాళ్ళు. దీనిపైన బెంగాల్ మాత్రమే కాదు, యావత్ దేశం అట్టుడికింది. ఈరోజు సందేశ్ ఖాళీ గురించి మాట్లాడుతున్నది ఎవరు? సందేశ్ ఖాళీ అన్నటువంటి పదాన్ని పత్రికలే కాదు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి జాతీయవాద వారియర్స్గా చెప్పుకునే వాళ్ళు కూడా సందేశ్ ఖాళీ గురించి ఎందుకు ప్రస్తావించటం లేదు? అదేవిధంగా మొరీచ్ ఝాపీ గురించి, మొరీచ్ ఝాపీలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి దళిత శరణార్థులను కమ్యూనిస్టులు కిరాతకంగా హత్య చేయించారు. మొత్తము ఆ ద్వీపాన్ని చుట్టుముట్టి అక్కడ ఉన్న ప్రజలు పారిపోవడానికి వీలు లేకుండా చేసి వాళ్ళపైన హత్య మారణకాండ చేశారు. అనేక మంది చనిపోయారు. దాని గురించి సమాజం ఎందుకు మాట్లాడటం లేదు? సో ఈ రకమైనటువంటి ఒక రకంగా వాస్తవ సమ్మతమైన విషయాలను పక్కన పెట్టి ఊహాగానాలు, లేకపోతే టెంపరరీ వోలటిలిటీ, తాత్కాలికమైనటువంటి ఆవేశ ప్రదర్శన, దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు చేసినటువంటి తప్పే ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా చేస్తున్నారు. కాబట్టి నేడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో రేపు బెంగాల్లో కూడా అదే జరిగిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ నరేంద్ర మోదీనో, యోగి ఆదిత్యనాథ్నో, అమిత్ షానో, లేకపోతే ఇంకెవరో హిందూ కార్యకర్తనో విమర్శించటము అత్యంత సులువు. స్థానిక సముదాయం, అక్కడి ప్రజలు తమ రక్షణ గురించి, తమ భద్రత గురించి వ్యూహాత్మకంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది గనక మేల్కొనకపోయినట్లయితే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది రేపు బెంగాల్లో కూడా జరగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.